హెచ్చరిక, దైవజనుని హెచ్చరిక. తప్పిపోయిన కుమారుడు కథలో నుండి పెద్ద కుమారుడు గురించి నేర్చుకోవాలని ఉంది, తెలుసుకోవాలని ఉంది. అక్కడ పెద్ద కుమారుడు పోను అని పోయాడు, ఇక్కడ పెద్ద కుమారుడు ఉందును అని పోయాడు. ఇక్కడ రెండో కుమారుడు పోతాను అని తిరిగి వచ్చాడు. పెద్దవాడైనంత మాత్రాన మంచోడు, చిన్నవాడైనంత మాత్రాన చెడ్డోడు అనుకుంటే అది అజ్ఞానం. చిన్నోళ్ళందరూ మంచోళ్ళు, పెద్దోళ్ళందరూ చెడిపోయినారంటే అది కరెక్ట్ కాదు. యాసావు మంచోడా, యాకోబు మంచోడా? యాసావు మంచోడా, యాకోబు మంచోడా? యాసావు వేటాడుటయందు నేర్పడి అయ్యుండి అరణ్యంలో తిరుగుతుండేవాడంట. యాకోబు ఇంట నుండి అమ్మకు సాయం చేస్తుండేవాడంట. అంటే రోడ్ల మీద తిరిగి చెడిపోయినోడు, ఇంట్లోనే ఉన్నాడు మంచోడు అనుకుంటారు మనం కదా. ఇంట్లో అమ్మ చుట్టూ తిరుగుతున్న వాళ్ళు మంచోళ్ళు, రోడ్ల మీద తిరుగుతున్న వాళ్ళు చెడ్డోళ్ళు అనుకుంటాం. మరి యాకోబు అమ్మ చుట్టూ తిరిగి ఏం నేర్చుకున్నాడు? మోసాలు, అబద్ధాలు నేర్చుకున్నాడు. ఆయన బయటికి వెళ్ళి పాడయ్యాడు, వీడు లోపటుండి పాడయ్యాడు. పాడవటానికి బయటైనా ఒకటే, లోపటైనా ఒకటే. మన బంగారం మంచిదైతే కాంసాలో అనాల్సిన పని లేదంట. అసలు మనం సరిలేదు కాబట్టే మనం పాడవుతున్నాం తప్ప అబ్బాయిలే మా అబ్బాయిని పాడు చేశారంటుంటారు కొంతమంది. పక్కింటి అబ్బాయిలు వచ్చిన కాడి నుంచి మా అబ్బాయి పాడైపోయాడు. ఏంటండి, మీ అబ్బాయి మంచోడైతే ఎట్ట పాడవుతాడు? పక్కింటి అబ్బాయిలు చెడ్డోళ్ళు అయితే మీ అబ్బాయి మంచోడైతే వీడిని బట్టి వాళ్ళు మంచోడైపోవచ్చు కదా. మరి ఎప్పుడు మన తీర్పులు వేరు, దేవుని తీర్పులు వేరు. బయటికి గమ్మున ఉంటారు కొంతమంది బోడి బీత పడిపోతుంటారు. కోపం వచ్చిందంటే బడబడబడబడ మొహం మీద కోపంతో చూపించేస్తారు. కొంతమంది ఎంత కోపం వచ్చినా సరే, కోపం వచ్చిందా చెప్తాను లోపల పెట్టుకొని అతను చూసుకొని గుద్దుతారు అనమాట. ఒకసారి వెనకాల కాళ్ళ కింద గోతులు తీస్తారన్నమాట. ఎవడు మంచోడు? బహిరంగంగా పాపం చేసేవాడు చెడ్డోడే, రహస్యంగా పాపం చేసేవాడు చెడ్డోడే. ఇక్కడ తప్పిపోయిన కుమారుని అందరూ ఎత్తి చూపిస్తారు. నిజమే, వాడు వెళ్ళి తండ్రి దగ్గర ఆస్తి ఇమ్మని అడగటం తప్పే. ఆస్తి తీసుకున్నవాడు అమ్మ నాన్న దగ్గర ఉండకుండా దూరదేశానికి పోవటం అంతకంటే తప్పు. దూరదేశానికి పోయినోడు దుష్టుల స్నేహం చేయటం, దుర్మార్గులతో స్నేహం చేయటం అంతకంటే తప్పే. కానీ అంతా పోగొట్టుకున్నాక, కరువులోకి వచ్చాక, ఇబ్బందుల్లోకి వచ్చాక, కేమ్ టు హిస్ సెన్సెస్, ఆ బుద్ధి వచ్చినప్పుడు తిరిగి తండ్రి దగ్గరికి మనసు మార్చుకొని తండ్రి దగ్గరికి వచ్చాడు. దేవుడు మన తప్పులు చూస్తాం లేదండి, ఆ తప్పులు కొరకు నువ్వు పశ్చాత్తాపడుతున్నావా అని చూస్తున్నాడు. నీ తప్పు తెలుసుకొని నీవు వస్తే ఆయన ఎప్పుడు క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు. తప్పు చేయడమే తప్పు, ఆ తప్పును ఒప్పుకోకపోవటం పెద్ద తప్పు అన్నాడు ఆయన. చేసిన తప్పును ఒప్పుకోకపోవటం పెద్ద తప్పు. ప్రభువు పిలుస్తున్నాడు ఎప్పుడు కూడా. మన తప్పులను ప్రేమించడు కాబట్టి. ఎవరో ఒకరు అన్నారు, మరి తండ్రి నిజంగా ప్రేమిస్తే అతను ఎందుకు ఇంట్లో నుంచి అలనిచ్చాడు? అతడు తిండి లేకుండా అక్కడ ఉన్నాడు అన్నప్పుడు తెచ్చి పెట్టుకోవచ్చు కదా ఇంట్లోకి. ఏంటండి, అలా తీసుకురాగడు. పశ్చాత్తాపం పడాలి. మనిషి దేవుని దగ్గరికి రావాలంటే పశ్చాత్తాపం మార్గం. దూరంగా ఉన్నోళ్ళని ఎలా చూడగలమండి? మన ఇంటికి వచ్చేవాళ్ళు దూరంలో ఉన్నప్పుడు ఎలా చూడగలం చెప్పండి? ఒకటి, పలానా రోజు వస్తాను అని ఎవరన్నా చెబితే తలుపులు తీసుకుని ఎదురు చూస్తూ కూర్చుంటాం. కానీ తప్పని కుమారుడు ఎప్పుడు వస్తాడని చెప్పాడా? చెప్పలేదు. చెప్పనప్పుడు ఎదురు చూస్తే అట్టు కూర్చున్నాడంటే ఏంటి అర్థం? వస్తాడని సంవత్సరంలంతా 2 సంవత్సరాలు ఎదురు చూస్తూనే ఉన్నాడు తండ్రి. తప్పిపోయిన ప్రతి ఒక్కరి కొరకు ఆయన చేతులు చాచబడి ఉన్నాయి. లోబడనల్లని వారి వైపు దినమెల్లా ఆయన చేతులు చాచి ఉంచి ఉన్నాడు. ఎన్ని దినాలు? సంవత్సరాల తరబడి నీ కొరకు ఆయన చేతులు చాచి ఉన్నాడు. చాలామంది మరి జీవితం అంతా అయిపోయేదాకా మంచాన పడే వరకు ప్రభు గుర్తు రావటం లేదు. ఎంత త్వరగా నువ్వు ప్రభు దగ్గర తిరిగితే నీవంత ధన్యుడు. కుమారుడు వచ్చినప్పుడు
తండ్రి చాలా సంతోషపడి కౌగిలించుకొని ముద్దు పెట్టి ఇంట్లోకి తీసుకెళ్ళి పోగొట్టుకున్నవన్నీ తిరిగి ఇచ్చాడు. ప్రశస్త వస్త్రం ఇచ్చాడు, చేతికి ఉంగరం పెట్టాడు, కాళ్ళకు జోడు తిరిగాడు. ఈ నా కుమారుడు చనిపోయి బతికాడు, తప్పిపోయి దొరికాడు, సంతసిద్దామని విందు చేసుకున్నాడు. చాలా సంతోషంగా ఉన్నాడు తండ్రి. చాలా కాలం తర్వాత పెద్ద కుమారుడు ఉన్నప్పటికీ చిన్న కుమారుడు లేడనే దిగులు, ఆ బాధ, ఏ ఒక్కడు రక్షించడం ఇష్టం లేని పరమ తండ్రి ఎప్పుడూ కూడా ఎంతమంది ఉన్నా తప్పిపోయిన వారి పట్లే ఆయన మనసు ఉంటుందండి. 99 గొర్రెలు వదిలిపెట్టి తప్పిపోయిన గొర్రెని వెతికేవాడు మన ప్రభువు. అది ఆయన ప్రేమ. తండ్రి మాటకు ప్రేమతో లోబడదాం. తండ్రి ప్రేమను ఇతరులకు పంచుదాం. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఎన్నోసార్లు అయ్యా పోదునని చెప్పి నాయన పోకుండా ఉన్నామయ్యా, చేయుదునని చెప్పి చేయకుండా ఉన్నామయ్యా, నీ మాట వింటామని వినకుండా తిరగబడుతున్నామయ్యా, నీ మాటను పెడచెవిని పెట్టి మా ఇష్టాన్ని చేర్చుకుంటున్నామయ్యా. అయ్యా, మా మాటలలో భక్తి చూపిస్తున్నామే కానీ మా చేతల్లో భక్తిహీనత కనబడుతుంది నాయన. ఇట్టి స్థితి మాలో లేకుండా చేయి తండ్రి. అయ్యా, నీ ఒక పని చెప్పినప్పుడు, నీ ఒక బాధ్యత అప్పగించినప్పుడు తండ్రి చాలాసార్లు నా చేత కాదు, నేను చెయ్యలేను, నేను చెయ్యను, నేను పోను అంటున్నామయ్యా. అయితే మమ్మల్ని ఇంతగా ప్రేమించిన ప్రభు, మా కొరకు తన సొంత కుమారుని ఇచ్చిన ప్రభు, ఆయన కొరకు ఒక చిన్న పని చేయమంటే చేయలేకపోయానే అని మనసు మార్చుకున్న పెద్ద కుమారుడిలాగా మా మనస్సు మార్చుకోవడానికి సహాయం చేయి తండ్రి. నీ మాట వింటే భూమి యందు శ్రేష్టమైన భోజనము విషయాలను సంతోషిస్తారన్నావు. సమ్మతించి మీరు నా మాట నీడల భూమిలో ఉన్న సారవంతమైన వాటిని మీరు అనుభవిస్తారన్నావు. నీ మాట వినటం వలన మాకే లాభమయ్యా, నిన్ను సేవించటం వలన మాకే భాగ్యమయ్యా, నీతో ఉండటం మాకే శ్లాఖ్యత అయ్యా. ఇంతకు మించిన ఆలోచనలు, ఆ పెద్ద కుమారుడికి వచ్చిన ఆలోచనలు మాకు రాకుండా సహాయం చేయి తండ్రి. సడిగే గొనిగే మనస్సు మాలో తీసివేయన ఆయన, ఇతరులను చూచి పోల్చుకునే మనసు మాలో తీసివేయన ఆయన, మనస్సాక్షి చేత గద్దించబడిన వారై ఆ తప్పిపోయిన కుమారుడు వరే తిరిగి వచ్చి తప్పులు ఒప్పుకొని పశ్చాత్తాపడడానికి సహాయం చేయి తండ్రి. నీకును పరలోకమునకును విరోధముగా నేను పాపము చేసి ఉన్నాను అన్న పశ్చాత్తాపం మా కుటుంబాల్లో దయచేయను ఆయన. యేసు క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసము కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడును సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. కల్వరి ప్రతిధ్వని